భారతీయ రైల్వే ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న వందే భారత్ రైళ్లు ఇప్పుడు మరో కీలక మైలురాయిని చేరుకోబోతున్నాయి. ఇప్పటి వరకు కేవలం పగటిపూట ప్రయాణాలకే పరిమితమైన ఈ సెమీ హై స్పీడ్ రైళ్లు త్వరలోనే రాత్రిపూట సుదూర ప్రయాణాల కోసం స్లీపర్ వెర్షన్లో పట్టాలెక్కనున్నాయి. ఈ రైళ్ల భద్రతా ప్రమాణాలను పరీక్షించే కాంట్రాక్ట్ను రైల్వే శాఖ ప్రతిష్టాత్మక RITES సంస్థకు అప్పగించడంతో ఈ ప్రాజెక్టు వేగం పుంజుకుంది. ఐటల్ సర్టిఫియర్ SPAతో కలిసి RITES ఈ తనిఖీలు నిర్వహించనుంది. రాజధాని, తేజస్ ఎక్స్ప్రెస్ల కంటే మిన్నగా అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ స్లీపర్ రైళ్లను BGML సంస్థ రూపొందిస్తోంది. మొత్తం 16 కోచ్లతో నడిచే ఈ రైలులో ప్రయాణికుల సౌకర్యం కోసం 3 కేటగిరీలను ఏర్పాటు చేశారు. ఇందులో 11 AC 3 టైర్ కోచ్లు 611 సీట్లు, 4 AC 2 టైర్ కోచ్లు 188 సీట్లు, ఒక AC ఫస్ట్ క్లాస్ కోచ్ 24 సీట్లు ఉంటాయి. మొత్తంగా 823 మంది ప్రయాణికులు ఒకేసారి అత్యంత సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. ముఖ్యంగా సామాన్య ప్రయాణికులు ఎక్కువగా ఆశ్రయించే 3 టైర్ AC కోచ్లలో సైతం రాజధాని ఎక్స్ప్రెస్ కంటే మెరుగైన కుషన్లు, అదనపు బెర్త్ సౌకర్యాలను కల్పిస్తున్నారు. అత్యాధునిక ఇంటీరియర్స్, 5 స్టార్ అనుభవం దీనిలో ఇంక్లూడ్ చేశారు. వందే భారత్ స్లీపర్ రైలు లోపలి భాగం విమాన ప్రయాణాన్ని తలపించేలా ఉంటుంది. క్రీమ్, పసుపు రంగుల షేడ్స్ తో కూడిన ఇంటీరియర్స్ ప్రయాణికులకు ఆహ్లాదకరమైన అనుభూతిని ఇస్తాయి. రైలు అంతటా సెన్సార్ ఆధారిత లైట్లు ఉంటాయి. రాత్రి వేళ తక్కువ విద్యుత్ వినియోగిస్తూనే కావలసినంత వెలుతురుని ఇస్తాయి. అప్పర్, మిడిల్ బెర్త్లో ఎక్కేందుకు వీలుగా అత్యంత సులువైన, సురక్షితమైన నిచ్చెనలను అమర్చారు. సెన్సార్ ఆధారిత ఇంటర్ కమ్యూనికేషన్ డోర్లు శబ్ద కాలుష్యం తెలియకుండా ఉండేందుకు నాయిస్ ఇన్సులేషన్ టెక్నాలజీని వాడుతున్నారు. దుర్వాసన రాకుండా ఉండే అత్యాధునిక మాడ్యులర్ బయో వాక్యూమ్ టాయిలెట్లు, దివ్యాంగుల కోసం ప్రత్యేక వసతులు, యాంటీ స్పిల్లేజ్ నీరు చిందకుండా ఉండే వాష్ బేసిన్లను ఏర్పాటు చేశారు. ఈ రైళ్లు గరిష్టంగా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ప్రయాణంలో కుదుపులు లేకుండా ఉండేందుకు సెమీ పర్మనెంట్ కప్లర్స్ ను అమర్చారు. దీనివల్ల నిద్రలో ఉన్న ప్రయాణికులకు రైలు వేగం అస్సలు తెలియదు. కోచ్ల మధ్య నడిచే గ్యాంగ్ వేస్ కూడా పూర్తిగా మూసి ఉండి సురక్షితంగా ఉంటాయి. GFRP ప్యానెల్స్, విజువల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, పబ్లిక్ అనౌన్స్మెంట్ వ్యవస్థలు ప్రయాణికులకు ప్రతిక్షణం అప్డేట్స్ అందిస్తుంటాయి. ఈ రైళ్లు పూర్తిగా అందుబాటులోకి వస్తే రాత్రిపూట ప్రయాణ సమయం గణనీయంగా తగ్గి సామాన్యుడికి హైస్పీడ్ లగ్జరీ ప్రయాణం చేరువవుతుంది. అయితే సాధారణ రాజధాని ఎక్స్ప్రెస్ కంటే 10% నుండి 15% వరకు అదనంగా ఉండే అవకాశం ఉంది. మొదటి రైలు గౌహతి, కోల్కతా మధ్య అందుబాటులోకి రానున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. జనవరి 18, 19 తేదీల్లో ఈ ప్రారంభోత్సవం ఉండవచ్చని, ఈ రైలు సేవలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.